దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని శాసనసభ స్పీకర్, వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అవసరమైతే చట్టాల్లోనూ సంస్కరణలు చేపట్టేలా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో పర్యటించిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కలెక్టరేట్లో అటవీ, రెవెన్యూ, CMRDA, GVMC అధికారుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ జూస్ ఉన్నాయి. జూలు ఎక్కడ ఉన్నాయో మనకి ఆంధ్ర రెండు ఉన్నాయి, తిరుపతిలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి. వీటి పరిరక్షణ కోసం, డెవలప్మెంట్ కోసం అని చెప్పి, సూచనల కోసం అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి ఎవరైతే స్పీకర్గా ఉంటారో వారు చైర్మన్ అవుతారు. కొంతమంది మెంబర్స్ వచ్చారు, అందరూ తెలిసిన వాళ్ళే. అందరూ కూడా కమిటీ మొట్టమొదటిసారిగా విశాఖపట్నం రావడం జరిగింది. మళ్ళీ రేపు బయలుదేరి వెళ్ళి ఎల్లుట మళ్ళీ తిరుపతిలో అక్కడ కూడా జూలో కమిటీ మీటింగ్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జూకి ప్రత్యేకంగా స్పీకర్ నాయకత్వ కమిటీలు లేవు. ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది గతంలో స్పీకర్ గారు వేయడం జరిగింది. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అవసరం కూడా ఈ జంతు సంరక్షణ కానీ పెరుగుతున్న పట్టణాలలో ముఖ్యమైన పట్టణం విశాఖపట్నం, అలాగే తిరుపతి. ఈ రెండు పట్టణాల్లో టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు. టెంపుల్ టూరిజం కానివ్వండి, అదర్వైజ్ విశాఖపట్నం టూరిస్టులు కానివ్వండి అందరూ. అలాగే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి లక్షలాది మంది రోజుకు వస్తుంటారు. ఇటువంటి చోట ఇక్కడ జూ, అక్కడ జూ ఉంది. మనకి రాష్ట్రం ఉడిపోయిన తర్వాత పూర్వం 3 ఉండి, హైదరాబాద్తో 2. వాటిని కూడా డెవలప్ చేయగలిగితే ఈ టూరిస్టులు కూడా వాళ్ళ పిల్లలతోటి, ఫ్యామిలీతోటి జూకి వెళ్ళి స్పెండ్ చేయగలరు. బాగుంటుంది. టూరిజం కూడా పెరుగుతున్న ఉద్దేశంతో దీన్ని మనకు అలాగే అవకాశం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేద్దామని చూస్తూ ఇవాళ రావడం జరిగింది. మేము మా కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చాం. ఉదయం అంతా జూలోకి వెళ్ళి జూ చూసాం. బ్రహ్మాండంగా 600 పైన ఎకరాల జూది. అందులో బీచ్ పక్క నుంచి వెళ్ళి ఉన్నట్టు కంబాల కొండ ఇవన్నీ చూస్తాం. అటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఎప్పటికీ బాగుంది. లేదు బెస్ట్ బాగానే చేస్తున్నారు. ఉదయం అంతా అక్కడే ఉన్నాను నేను. మొత్తం అంతా వెరిఫై చేశాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా నేను ఐడెంటిఫై చేశాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జంతువులకి అవసరమైతే వైద్యం చేయడానికి అవసరానికి సరిపడే డాక్టర్లు కానీ హెల్పర్స్ కానీ లేరు. ఒక డాక్టర్, ఒక హెల్పర్. ఎన్ని వందలు ఉన్నాయి ఇక్కడ? 1400 ఐటమ్స్ బర్డ్స్ కానీ జంతువులు అన్నీ ఉన్నాయి. ఒక డాక్టర్, హెల్పర్ ఏం చేయగలరు? పోస్టులు శాంక్షన్ ఉంది. పోస్టులు శాంక్షన్ చేయలేక కాదు. 81 పోస్టులు ఇక్కడ చూస్తే 81 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరు వర్క్ చేయలే. మీకు అక్కడ సరైన వైద్యం జరుగుతుంది. మన మనుషులు అంటే హాస్పిటల్ పరిగెడతాం, చెప్పుకుంటాం. అక్కడ ఎవరెవరు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ పోస్టులు ఫిలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విశాలమైన ప్రాంతం, అనేక జంతువులు, ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలంటే ఈ పోస్టులు అవసరం. శాంక్షన్ పోస్టులే కానీ ఫిలప్ చేయలేదు. దాని మీద ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి సమస్యలు కూడా మీటింగ్ అయింది. వారి సలహాలు కూడా తీసుకుని ఉన్నాం. రెండవది ఏంటంటే బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.